హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. పాఠశాలలు ఒక దేశ భవిష్యత్తుని నిర్ణయించే సర్వోన్నత ఆలయాలు. పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని, మానసిక వికాసాన్ని నేర్పిస్తాయి. అయితే అందరు పిల్లల మనస్తత్వం ఒక్కలా ఉండదు. అందువల్ల కొంతమంది బుద్ధిగా ఉపాధ్యాయులు చెప్పింది విని బాగా చదువుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం అల్లరి చేస్తూ కొన్నిసార్లు శృతి మించిన పనులు చేస్తారు. అటువంటి వారికి బుద్ధి చెప్పి క్రమశిక్షణ నేర్పించడానికి కొన్ని రూల్స్ పెట్టడం సాధారణంగా అన్ని పాఠశాలల్లో చూస్తాం. ఈ విధమైన వాతావరణం ప్రపంచంలోని అన్ని పాఠశాలల్లో ఉంటుంది. అయితే చైనాలోని పాఠశాలల పరిస్థితులే వేరు. అక్కడి పాఠశాలల యాజమాన్యం విధించే రూల్స్ గురించి వింటే ఇంత దారుణంగా కూడా ప్రవర్తిస్తారా అని అనుకుంటారు. చైనా పాఠశాలల్లో విధించే 10 వింత మరియు భయంకరమైన రూల్స్ గురించి తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, విజ్ఞానాన్ని పెంచే 3D పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. పిల్లలకి ఫిట్నెస్ అవగాహన, వారి శారీరక సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాలు చేయించడం చాలా పాఠశాలల్లో చూస్తుంటాం. కానీ చైనాలో మాత్రం ఈ వ్యాయామాలు మితిమీరి పిల్లల ప్రాణాల మీదకు తెచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అక్కడ హైనాన్ ప్రావిన్స్లోని హైనాన్ కియోంఘాయ్ జియాజీ మిడిల్ స్కూల్ వారు తమ స్కూల్లో చదివే విద్యార్థుల చేత ప్రతిరోజు ఉదయం 6:45 నుంచి ఆపకుండా అత్యంత వేగంగా కనీసం అరగంట పాటు పరిగెత్తించి ఆ తరువాత ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు చేయిస్తారు. ఈ విధంగా వారు సుమారు 9 గంటల వరకు నిర్విరామంగా చేసి సరిగ్గా 9:30 కల్లా స్కూల్కి వచ్చేయాలి. చిన్న పిల్లలపై ఇంత కఠినమైన పద్ధతులు అవలంబించడం వల్ల చాలా మంది స్పృహ తప్పి పడిపోవడం, కొంతమందికి అయితే ప్రాణాల మీదకు రావడంతో ఈ రూల్స్ పై చాలా ఆందోళనలు చేసిన ఆ పాఠశాల వారి మంకుపట్టు ముందు అవేమీ పనిచేయలేదు. జిన్మిన్ సిటీలోని మరో స్కూల్ వారైతే కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజు పిల్లలు 3 ఐస్ క్రీంలు తినాలట. ఒకవేళ వారు తినకపోతే కఠిన శిక్షలతో పాటు జరిమానా కూడా విధిస్తారట. ఆ స్కూల్ యాజమాన్యంలోని పెద్ద తలకాయకి ఆ నగర శివార్లో ఉన్న ఐస్ క్రీం ఫ్యాక్టరీలో షేర్స్ ఉండటం, దాన్ని ఎక్కువగా సేల్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రూల్ని పెట్టినట్లు అక్కడి వారు చెబుతున్నారు. సాధారణంగా అన్ని స్కూల్స్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదవడం మనం చూస్తుంటాం. అయితే హై స్కూల్స్లోని అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమ వ్యవహారాలు సాగించడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైందని చెప్పాలి. అందుకని చైనాలోని చాలా హై స్కూల్స్లోని అబ్బాయిలు అమ్మాయిలు ఎట్టి పరిస్థితులలోనూ మాట్లాడకూడదనే రూల్ని పెట్టారు. వారు ఒకే తరగతిలో చదువుకున్నా ఒకరితో ఒకరు మాట్లాడకూడదు, కనీసం చూసుకోకూడదు. ఒకవేళ ఒకటే స్కూల్లో అన్నా చెల్లెళ్ళు చదువుతున్నా వారు కూడా మాట్లాడుకోకూడదు. అంతగా ఏదైనా విషయం చెల్లి అన్నతో చెప్పాలన్నా, అన్న చెల్లితో చెప్పాలన్నా పర్మిషన్ తీసుకుని ఆ స్కూల్లోని ఒక టీచర్ ఆధ్వర్యంలో మాట్లాడుకోవాలి. ఈ రూల్ అతిక్రమిస్తే వారికి కఠిన శిక్షలతో పాటు జరిమానాలు కూడా కట్టాలి. ప్రతి మనిషి టాయిలెట్స్లో కాలకృత్యాలు తీర్చుకోవడం తప్పనిసరి. అయితే చైనాలోని ఒక స్కూల్ అండ్ కాలేజ్లో టాయిలెట్కి వెళ్లడం చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు. జిన్లే సిటీలో హీబే హై స్కూల్ అండ్ టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్లో ఉన్న హాస్టల్స్లో ఉండే విద్యార్థులు రాత్రిపూట టాయిలెట్లోకి వెళ్లడం చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు. అక్కడ ఉండే విద్యార్థులు రాత్రి 9 లోపే అన్ని కాలకృత్యాలు తీర్చేసుకోవాలి. ఆ తరువాత టాయిలెట్ వైపుకి కూడా వెళ్ళకూడదు. పొరపాటున ఎవరైనా వెళ్తే వారికి శిక్ష తప్పదు. ఇక రాత్రి వేళల్లో టాయిలెట్ అవసరం ఎంతొచ్చినా తెల్లారేంత వరకు ఆపుకోక తప్పదు. ఈ వింత రూల్పై ప్రశ్నిస్తే పిల్లలు రాత్రివేళ టాయిలెట్లో చేయకూడని పనులు చేస్తున్నారని, అందుకే ఈ రూల్ ప్రవేశపెట్టామని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా పేరుకెక్కింది. అందుకనే అక్కడి స్కూల్స్లో పిల్లల సంఖ్య కూడా చాలా ఎక్కువనే చెప్పాలి. పెద్ద పెద్ద పాఠశాలల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ చిన్న పాఠశాలల్లో తరగతి గదులు చిన్నగా ఉండటం, చదువుకునే విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఒకరి పక్కన ఒకరు అతి దగ్గరగా కూర్చుంటారు. ఆ సమయంలో ఒకరి పేపరు ఒకరు కాపీ కొట్టకుండా ఉండటానికి తలపై ఒక పేపర్ పెట్టి అది 2 వైపులా కళ్ళను కవర్ చేసేలా పెడతారు. లేదా తలకి ఒక బ్యాండ్ కట్టి దానికి ఇరువైపులా పేపర్లు కొడతారు. ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలా చేస్తే విద్యార్థులు ప్రక్కవారి పేపర్లో కాపీ కొట్టడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే పాయింట్ అయితే
ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఒక దరిద్రపు గొట్టు రూల్. ఈ రూల్ గురించి తెలుసుకునే ముందు ఆ దేశంలో ఉన్న ఒక చండాలమైన ఆచారం గురించి తెలుసుకోవాలి. అక్కడ వారి నమ్మకం ప్రకారం చిన్నపిల్లల మూత్రంలో కోడిగుడ్లను ఉడకబెట్టుకుని తింటారు. ఆ గుడ్లను తినడం వల్ల శరీరం దృఢంగా అవుతుందని వారి నమ్మకం. ఈ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి అక్కడ చాలా హోటల్స్లో చిన్నపిల్లల మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లను అమ్ముతారు. ఈ హోటల్స్ వారికి మూత్రాన్ని సప్లై చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్కడ చాలా స్కూల్స్ వారు చిన్నపిల్లల తరగతుల ముందు బకెట్లను పెట్టి ఆ బకెట్లోనే పిల్లలందరూ మూత్ర విసర్జన చేయాలనే రూల్ ఒకటి పెట్టారు. అలా వచ్చిన దాన్ని పాఠశాల యాజమాన్యం లీటర్ల లెక్కలో హోటల్స్ వారికి అమ్ముకుంటారు. చూశారుగా, చైనా స్కూల్స్లో మాత్రమే కనపడే కొన్ని వింత రూల్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Head.